కోట్లు ఉండే వాళ్ళే పని చేస్తున్నారు, మనం మాత్రం ఏదన్నా ఇంత జాబ్ను పట్టుకొని బిజీ 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 అని కూడా కూర్చోవాలి. సో దయచేసి డబ్బు సంపాదించే మార్గాలకు మనం ప్రయత్నం చేయాలి. ఓన్లీ నేను వెస్టీజే చేయమనట్లేదు మిమ్మల్ని, ఇష్టమైతే వెస్టీజ్ చేయండి, లేదంటే మీ జాబ్తో పాటు ఇంకోటి ఏదైనా డబ్బు సంపాదించుకునే మార్గం చూడండి. ఎంతో కొంత ఇంట్లో 4 చీరలు తెచ్చిపెట్టి ఒక 5,000 వచ్చింది వరకు వస్తాయి సార్, రావు కదా, ఏదో ఒక బిజినెస్. సో అడిషనల్ ఇన్కమ్ మనకు రావాలి, డబ్బును గౌరవించాలి. నాకు ఇప్పుడు 8 లక్షలు వస్తుంది, ఒక నెల 6 వచ్చింది, ఒక నెల 5, 5.5 వస్తా ఉంది, మేబీ 10 వస్తుంది, కానీ నేను డబ్బుని చాలా రెస్పెక్ట్గా చూస్తాను. అప్పుడు 20,000 వచ్చినప్పుడు లెక్కలేదు, అప్పుడు తెలియదు, నాకు వాల్యూ తెలియదు. ఇప్పుడు 8 లక్షలు వస్తున్నాయని ఇగో రాలేదు, లేకపోతే డబ్బులు కేర్లెస్గా అయితే చూడట్లేదు, గౌరవించాలంటే. 8 లక్షలు వస్తున్నాయని కడుపు నిండినట్టు కూడా లేదు, నాకు కడుపు కాలుతా ఉంది. నాకు 8 వచ్చినా కాలుతానే ఉంది, రేపు 10 వచ్చినా కూడా కాలుతానే ఉంటుంది. సరిపోదు, మైండ్ ఇంకా అప్డేట్ అయిపోయింది, ఇంకా సంపాదించాలి. ఏదన్నా అవకాశం ఉంటే నలుగురికి హెల్ప్ చేయొచ్చు, డబ్బులు ఉంటే ఎవరే లేదా. డబ్బులు లేకుండా ఏం చేస్తాం మనం, మాటలతో ఏమైనా అయితే సార్. ఎవరన్నా మీ ఫ్రెండ్, మీ చిన్నప్పుడు బాగా దోస్తు, నీకు బాగా అభిమానం వాడంటే, అనుకోకుండా ఏదైనా బైక్ యాక్సిడెంట్ అయితే హాస్పిటల్ పోయి పడ్డాడు, 1 లక్ష రూపాయలు కావాలి అర్జెంట్, ఎక్కడ దొరకట్లేదు. నీ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ బాగుంటే నువ్వు ఇవ్వాలనిపిస్తుంది, అవునా కదా. నీ దగ్గర అక్కడికక్కడ ఉంటే ఏమిస్తావు, అయ్యో పాపం నా ఫ్రెండ్, వాడు బెస్ట్ ఫ్రెండ్, నేను వాడంటే నాకు ప్రాణం అంటావు. ఏం ఉపయోగం ప్రాణం అంటే, చలో పోయి 1 లక్ష రూపాయలు అక్కడ కొట్టి ఆపరేషన్ చేయించిరా, అది నీ దోస్తాను. డబ్బు సంపాదించాలి. ఇప్పుడు నాకు అట్లాంటి దోస్తులు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు కదా, నాకు అందరికీ మంచి అయ్యేవాడు అందరికీ ఉండరు. సో అలాంటి దోస్తులకి ఏదన్నా జరిగితే ఎన్ఎస్ఆర్ గుర్తొస్తుందా లేదా. డబ్బు ఉంది, పెట్టే గుణం కూడా కొంచెం దేవుడు నాకు ఇచ్చేది. మీకు కూడా డబ్బు ఉంటే పెట్టే గుణం వచ్చేస్తా ఆటోమేటిక్గా. ఒకప్పుడు నాకు పెట్టే గుణం ఉంది, బట్ డబ్బు ఉందా లేదు, ఏం చేయాలి. నా భార్య పిల్లలకి ఏదన్నా ఒక 4-5 లక్షల హాస్పిటల్ ఖర్చు వచ్చినా కూడా నేను చేతులు ఎత్తేయాలి, వెస్టీజ్ లేకపోతే. ఇప్పుడు 1 కోటి రూపాయల ప్రాబ్లం నా భార్యకు వచ్చినా వితిన్ సెకండ్ లో క్లియర్ చేసుకునే కెపాసిటీ వెస్టీజ్ ద్వారా నాకు కలిగింది. ఎవ్రీడే జీరో. మీరు జీరో అయినప్పుడు మీరు హీరో అవుతారు. ఈగో గురించి చిన్న విషయం చెప్తాను చూడండి. మీరు ఎదుగుతూ ఉంటారు, ఒక మంచి ఇన్కమ్ వస్తుంది, అందుకోడు వచ్చేస్తారు, దురిపోతారు. నేను డైమండ్ అయ్యా, ఏంది గ్యాప్, నువ్వు డైరెక్టర్ నాకు కాల్ చేయొద్దు, డౌన్లో మాట్లాడు అంటాడు. మళ్ళీ ఇంకొక లెవెల్లో అచీవ్మెంట్ అవుతాడు, దేవుడి దేవాల ఏదో విధంగా క్రౌన్ అవుతాడు. క్రౌన్ అయిన తర్వాత ఐఎమ్ ఏ క్రౌన్ చెప్పరావట్లేదా, ఇదంతా కూడా మనం అబ్జర్వ్ చేయాలి, నేర్పించగలగాలి. వాళ్ళకి బిజినెస్ ప్లాన్ ఎట్లా ప్రజెంట్ చేయాలి, ఎలా షార్ట్గా చేయాలి, ఎలా స్కిల్ఫుల్గా ప్రజెంట్ చేయాలి, ఇవన్నీ మనం చెప్పగలగాలి. మీ మైండ్లో ఆ కళ నెరవేర్చుకోవడానికి నిర్మించుకోండి. న్యూస్ పేపర్ డైరెక్ట్ సెల్లింగ్ టు ప్రొవైడ్ జాబ్స్ టు 18 మిలియన్స్ యూత్ బై 2025. పాఠశాలలో డైరెక్ట్ సెల్లింగ్ కోర్సు ఆమోదం. అండ్ డైరెక్ట్ సెల్లింగ్ తెలంగాణలో 3వ స్థానం. మన వస్తువులే కొందాం, ఇండైరెక్ట్గా డైరెక్ట్ సెల్లింగ్ ప్రమోషన్ జరుగుతుంది. అక్కడ అర్థమైందా? ఇండైరెక్ట్గా డైరెక్ట్ సెల్లింగ్ ప్రమోషన్ జరుగుతుంది. మన వస్తువులే కొందాం, ఇతరులతోనూ కొనిపిద్దాం. మనం ఏం చేస్తున్నాం, ఇండియా ప్రొడక్ట్స్ వాడుతున్నాం, కొనిపిస్తున్నాం. ఏ సార్ నో బిజినెస్ చేసే అవకాశం వచ్చిందని చెప్పగలిగే సామర్థ్యం మీకు ఉంటే ముందు 6 తయారవుతారు. ఆరుగురికి మనం ఏం చెప్పాం, మీటింగ్ వాళ్ళకి క్యూరియాసిటీ కలిగించేటప్పటికి వాళ్ళు ఏ సమస్యలు ఇస్తారు, దానికి మీటింగ్ రమ్మని చెప్పాం. మీటింగ్ వస్తారు, వచ్చిన తర్వాత తెలుసుకుంటారు. ఇప్పుడు చెప్పండి అని చెప్తే, ఇప్పుడు చెప్పాల్సిన మొన్న ఏంటని అడిగామంటే అసలు మనం చెప్పక్కర్లా. అక్కడే ఎవరొకరు, ఇప్పుడు వాళ్ళ అమ్మగారికి ఏంటి మోకాళ్ళ నొప్పులు అన్నారు. ఇప్పుడు ఎవరొకరు ఒక 20 మంది మాటల్లో నేను మా అమ్మగారికి మోకాళ్ళ నొప్పులకి గ్లూకోజమైన్, కాల్షియం, కొలాజిన్ లేదా నూనె, ఫ్లాక్స్ వాడించాను అనగానే ఈయన అప్పుడే నోట్ చేసేసుకోవటము, లేదా ఇందాక మోకాళ్ళ నొప్పులకి వాడనన్నారంటే అవి నాకు కావాలని చెప్తారు. ఆ విధంగా స్టాక్ పాయింట్కి వెళ్ళి ఒక సిస్టమ్ అంటూ ఉందని తెలుసుకుని, ఈ సిస్టమ్ లో చాలా మంది యూజ్ చేసి చాలా మంది హెల్తీగా ఉన్నారని తెలుసుకుని అతను కొనుక్కునేంటికి వెళ్ళాలి. అప్పుడు మాత్రమే అతను రియల్ వెస్టేజ్ అని అవుతాడు. కన్సిస్టెన్సీ ఎక్కడ కూడా క్లోజ్ అవ్వదు, కంటిన్యూ చేస్తాడు అనమాట. మనం నలుగురిలోకి తీసుకురాకుండా ఇంటికాడ మాత్రం ఇవన్నీ చెప్పేస్తున్నాం, ఇంటికాడే వదిలేస్తున్నాం.
చాలా మంది చేస్తున్నారు అలాగా. అలా చెయ్యొద్దు దయించి. అలా 6గురిని ఇన్వాల్వ్ చేసేదాకా మీరు ఓపిక బట్టి 6గురిని ఇన్వాల్వ్ చేయగలిగితే నెక్స్ట్ వాళ్ళు బిజినెస్ లోకి వచ్చాక నెక్స్ట్ ఎలా చేస్తారో తెలుసా? వాళ్ళు కూడా ఇంకొక 6గురిని క్రియేట్ చేసే పనిలో మీరు ఎలా చేశారో అలాగే చేస్తారు. యద్భావం తద్భవతి. అంతే. మనం ఏం చేసామో అదే జరుగుద్ది. మనం రాంగ్ చేస్తే రాంగ్ జరుగుద్ది, ఎస్ చేస్తే ఎస్ జరుగుద్ది. గొన్ను పెట్టలేదు, తాళం వేసేసాం. గొన్ను పెట్టాం, తాళం వేసాం. గొన్ను పెట్టి తాళం వేయినా తాళం వేయకపోయినా గొన్ను పెట్టకుండా తాళం వేసిన ఉపయోగం లేదు. అంటే ఆయన కొరకు అని చెప్పేస్తే అది సక్సెస్ అవ్వదు. ఆయన్ని నేను కలుపుకుని తీసుకుని రావాలి. మీ దగ్గరకు వస్తున్న విషయాన్ని గమనించండి. ఇట్స్ నాట్ మై అప్లైనర్ బిజినెస్. నేను ఈ రోజు అందరూ ఒక మాట చెప్తున్నాను, మీరేమనుకోవద్దు. ఈరోజు ఎవరైతే వచ్చారో, ఈరోజు ఎవరైతే ఈ ట్రైనింగ్కి వచ్చారో, ఆల్మోస్ట్ మీరు వచ్చిన ట్రైనర్స్ అందరూ, మీరు వచ్చిన లీడర్స్ అందరూ ఇక్కడ ఫ్రంట్ రోలో ఉన్న అప్లైనర్లే. ఎస్, ఇక్కడ ఫ్రంట్ రోలో ఉన్నటువంటి మీ అందరికి అప్లైనర్లే. సో ఈరోజు ఒక మాట చెప్తున్నాను, మీరు ఏమనుకోవద్దు. మీరున్నా మేము ఎస్టేజ్ చేస్తాం, మీరు లేకపోయినా మేము ఎస్టేజ్ చేస్తాం. బుల్లెట్ రాము సార్, మీరున్నా చందు ఉంటాడు, మీరు లేకపోయినా చందు ఉంటాడు. ఇట్ ఈస్ మై బిజినెస్. మిమ్మల్ని నమ్ముకు నేను రాలా, నమ్ముకు నేను వచ్చా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎస్టేజ్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎస్టేజ్. అటువంటి సర్కిల్ లేనోడిని మరి సార్ వాళ్ళు చెప్పగలను నెట్వర్క్ బిల్డ్ చేయమంటున్నారు. మరి నెట్వర్క్ నేను బిల్డ్ చేయగలిగినా? ఇదే ఆలోచన. అది నెట్వర్క్ బిల్డ్ చేయగలుగుతానా? నేను నెట్వర్క్ బిల్డ్ చేయగలుగుతాను, అదే ఆలోచనలో ఉన్నాను. నేను ప్లాన్ కానీ ఏం కానీ దీని మీద ఫోకస్ చేయలేదు సార్. అప్పుడు ఓకే సార్, సార్ వాళ్ళు చెప్పినప్పుడు సూపర్గా ఉంది. సార్ చెప్పింది ఏంటంటే, సార్ మీరు టీచింగ్ చేస్తున్నారు, ఆల్రెడీ 14 years వర్క్ చేశారు. ఈ 14 years వర్క్ చేసినా కూడా కంపల్సరీగా వచ్చేలాగా మీరు ప్రజెంట్ ఖాళీగా ఉంటున్నారు అంటే, సార్ మీ లైఫ్కి సెక్యూరిటీ అనేది లేదు, మీకే సెక్యూరిటీ లేదు. మీకే సెక్యూరిటీ లేదు, మరి మీ ఫ్యామిలీకి ఏమి సెక్యూరిటీ ఇవ్వగలుగుతారు సార్? సార్ చెప్పింది నేను బట్ 14 years వర్క్ చేసినా కూడా ఆటోమేటిక్గా నాకు వచ్చేలాగా సెక్యూరిటీ నాకు లేదు. ఇంకోటి అండి, మీరు సార్ కష్టపడితే ఏమొస్తుంది సార్? ఓన్లీ శాలరీ వస్తుంది. మీరు ఎంత కష్టపడితే అదే శాలరీ సంవత్సరం అయితే కానీ మీకు వచ్చే ఇంక్రిమెంట్ రాదు. సంవత్సరానికి ఒక్కసారి పెంచుతారు సార్ మీ శాలరీ అనేది. మీకు సెక్యూరిటీ లేదు, మీకు వచ్చేలాగా శాలరీ అనేది సంవత్సరానికి ఒకసారి పెరుగుతుంది. మరి సార్ చెప్పిన అన్ని అదే సేమ్ యాసిడ్గా మాకు వచ్చేలాగా జాబ్ చేస్తే జాబ్లో ఏమొచ్చిందంటే సంవత్సరానికి ఒకసారి శాలరీ ఇంక్రిమెంట్ పడుతుంది. నా లైఫ్కి ఆల్రెడీ కరోనా వచ్చి నేను ఖాళీగా ఉంటున్నాను కనిపిస్తుంది. లాక్డౌన్లో అందరం ఖాళీగా ఉంటున్నాం. బట్ మా లైఫ్కి ఆల్రెడీ సెక్యూరిటీ లేదు. సార్ చెప్పిన పాయింట్స్ మొత్తం నాకు మైండ్ కనెక్ట్ అయినాయండి. ఈ వెస్టేజ్ కంపెనీలో మీరు వర్క్ చేస్తే ఇన్కమ్ అనేది మనకు వచ్చే చెక్ అనేది ప్రతి నెల పెంచుకోవచ్చు. ఎంత పెంచుకోవచ్చు అంటే మీరు ఎంత వర్క్ చేస్తే అంత ఇన్కమ్ వస్తుంది. ఎయిర్పోర్ట్ లో క్యాబ్ డ్రైవర్ గా చేసేవాడిని. ఈ రోజు నేను నా సొంతంగా వెస్టీజ్ విన్నింగ్ టీమ్ లో జాయిన్ అయ్యి నేను బెంజ్ కారు కొనుక్కున్నాను. ఇది నా కారే. క్యాబ్ డ్రైవర్ నుంచి బెంజ్ కారు కొని నేను లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాను. దోస్తులు, ఫ్రెండ్స్, రిలేషన్స్ నా వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో రండి. మీకు కూడా 2-3 సంవత్సరాలు ఎలాంటి కారు తీసుకోవచ్చు. నాకు ప్రాక్టీస్